నమస్కారం. కాలయోగం యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు స్వాగతం. వృషభరాశి వారికి 2026 ఫిబ్రవరి 22 నుండి 28 వరకు ఉన్న సమయం చాలా ఆసక్తికరంగా ఉండబోతోంది. ప్రస్తుతం విశ్వావసు నామ సంవత్సరం ఫాల్గుణ మాసం నడుస్తోంది. ఈ వారంలో గ్రహాల సంచారం మీకు ఒక రకంగా గోల్డెన్ పీరియడ్ అని చెప్పవచ్చు. ఎందుకంటే మీ రాశికి రెండవ ఇల్లైన మిథున రాశిలో గురువు సంచరిస్తుండటం వల్ల ధనయోగం పడుతోంది. అలాగే 11వ ఇంట లాభస్థానంలో శని ఉండటం వల్ల మీరు చేసే ప్రతి ప్రయత్నం లాభసాటిగా మారుతుంది. అయితే 4వ ఇంట ఉన్న కేతువు వల్ల కొన్ని మానసిక చికాకులు తప్పవు. వీటి గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు లోతుగా విశ్లేషిద్దాం. పూర్తి వివరాలు తెలుసుకునే ముందు కింద కామెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరును తప్పకుండా టైప్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్కు ఒక హైప్ కూడా ఇవ్వండి. మీరు చేసే ఈ చిన్న పని మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. అలాగే ఈ వీడియో చివరలో మీకోసం అతి ముఖ్యమైన సూచనలు, పరిహారాలు ఇచ్చాను. వాటిని అస్సలు మిస్ అవ్వకండి. ఈ వారం మీ ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ధనస్థానంలో గురువు ఉండటం వల్ల ఆదాయ మార్గాలు ఊహించని విధంగా పెరుగుతాయి. పాత బాకీలు ఏవైనా ఉంటే అవి ఈ వారం వసూలయ్యే అవకాశం ఉంది. బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. అకస్మాత్తుగా ధనలాభం కలిగే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడొక చిన్న హెచ్చరిక: చేతికి డబ్బు అందుతుంది కదా అని విలాసాలకు అనవసరంగా ఖర్చు చేయకండి. ఈ అదృష్టాన్ని భవిష్యత్తు కోసం పొదుపుగా మార్చుకోవడమే వివేకం. వ్యాపార రంగంలో ఉన్నవారికి ఇది విస్తరణకు అత్యంత అనుకూలమైన సమయం. కొత్త పార్ట్నర్స్ మీతో చేతులు కలిపే అవకాశముంది. మీరు చేసే పెట్టుబడులకు మంచి రాబడి వస్తుంది. మీ వేగాన్ని చూసి పోటీదారులు అసూయపడవచ్చు, కానీ మీ గ్రహబలం ముందు వారేమీ చెయ్యలేరు. చిరువ్యాపారాలు చేసుకునేవారికి డైలీ క్యాష్ ఫ్లో సంతృప్తికరంగా ఉంటుంది. కస్టమర్ల తాకిడి పెరుగుతుంది. అయితే సరుకు నిల్వ చేసే విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగస్తులకు రాహువు ప్రభావం వల్ల పని ఒత్తిడి ఎక్కువగా అనిపించవచ్చు, కానీ ఆ ఒత్తిడే మిమ్మల్ని ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది. ప్రమోషన్స్ లేదా జీతాల పెంపు గురించి శుభవార్తలు వింటారు. బాస్ నుండి ప్రశంసలు లభిస్తాయి. కానీ ఆఫీస్ పాలిటిక్స్కు దూరంగా ఉండటం మీ కెరీర్కు మంచిది. రాజకీయ నాయకులకు ప్రజల్లో గుర్తింపు పెరుగుతుంది. మీ మాటకు విలువ వస్తుంది. రైతు సోదరులకు పంట దిగుబడి ఆశాజనకంగా ఉంటుంది. విద్యార్థులకు జ్ఞాపకశక్తి, వాక్చాతుర్యం పెరిగే కాలమిది. పోటీ పరీక్షల్లో మీరు విజయం సాధించే అవకాశాలున్నాయి. గృహిణులకు కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. శుభకార్యాల చర్చలు ఇంట్లో జరుగుతాయి. వివాహ ప్రయత్నాలు చేసేవారికి గురుబలం వల్ల ఈ వారం సంబంధం కుదిరే అవకాశముంది. ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు తమ ప్రేమను ఇంట్లో చెప్పడానికి ఇది సరైన సమయం. పెద్దల అంగీకారం లభిస్తుంది. ఈ వారం శారీరకంగా మీరు చాలా దృఢంగా ఉంటారు. సూర్యుడి ప్రభావం వల్ల మీలో ఇమ్యూనిటీ పెరుగుతుంది. అయితే మానసిక స్థితిని గమనిస్తే 4వ ఇంట కేతువు ఉన్న కారణంగా అప్పుడప్పుడు తెలియని ఆందోళన లేదా నిద్రలేమి సమస్యలు ఎదురుకావచ్చు. దీనివల్ల కాస్త చిరాకు పడే అవకాశముంది. కానీ గురుబలం వల్ల మీరు వెంటనే కోలుకుంటారు. వృషభరాశివారు ఈ వారంలో కొన్ని తేదీలను ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి. రిస్కున్న రోజులు ఫిబ్రవరి 22, 23. ఈ 2 రోజులు అనవసర ఖర్చులు, ప్రయాణాల్లో తీవ్ర అలసట కలిగే ప్రమాదం ఉంది. ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తే ఈ 2 రోజులు వాయిదా వేయండి. ఇక అదృష్ట రోజులు ఫిబ్రవరి 26, 27, 28. ఈ రోజుల్లో చంద్రుడు మీ రాశికి 2వ ఇంట ఉన్న గురువుతో కలుస్తాడు. దీనిని గజతేసరి యోగం అంటారు. ఏదైనా కొత్త పని మొదలుపెట్టడానికి ఇది అద్భుతమైన సమయం. గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పటికీ చిన్నపాటి దోష నివారణ కోసం ఈ పరిహారాలు చేయండి. 1. కేతువు ప్రభావం వల్ల కలిగే మానసిక ఆందోళన తగ్గడానికి వీధి కుక్కలకు బిస్కెట్లు లేదా ఆహారం పెట్టండి. 2. ప్రతిరోజు ఉదయం కనీసం 10 నిమిషాలు ప్రశాంతంగా మెడిటేషన్ చేయండి. 3. ఆర్థికాభివృద్ధి కోసం శుక్రవారం రోజు అమ్మవారి ఆలయానికి వెళ్లి నెయ్యి దీపం వెలిగించండి. మిత్రులారా, గ్రహగతులు మారవచ్చు, కానీ మీ సంకల్పం దృఢంగా ఉంటే విజయం మీ వెంటే ఉంటుంది. అతిగా ఆలోచించకండి. సానుకూల దృక్పథంతో ముందుకు వెళ్ళండి. మరొక ముఖ్య విషయం మళ్లీ గుర్తు చేస్తున్నాను. కింద కామెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరును టైప్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి హైప్ కూడా ఇవ్వండి.
మీరిచ్చే ఈ చిన్న ప్రోత్సాహం మాకెంతో శక్తినిస్తుంది. అలాగే మీ రాశి ఫలితాలు, పరిహారాలు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మన కాలయోగం ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టడం మర్చిపోవద్దు. సర్వేజన సుఖినో భవంతు.